చూపించిన వాళ్ళందరికీ కూడా పురస్కారాలు చేసే ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కేవలం యాదవులకే కాకుండా బీసీ వర్గాల పిల్లలకి, ఎస్సీ వర్గాల పిల్లలకు కూడా పురస్కారాలు ఇవ్వటం అభినందనీయం. ఈ కలయిక, ఈ ఐక్యత ఎస్సీ, బీసీ, మైనార్టీలందరిలో కూడా ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు మంచి ప్రతిభ కనపరిచిన పిల్లలే కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకునే ప్రతి యువకుడు కూడా ఈరోజు ప్రభుత్వం, ప్రత్యేకంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజన్ 2047 అంటున్నారో, ఆ 2047 ద్వారా ఈ దేశాన్ని, వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని, విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనం కనుక క్రమశిక్షణతో చదువుకొని, ఒక లక్ష్యంతో క్రమశిక్షణతో చదువుకున్నట్లయితే ఈ విజన్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరుకుతుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా P4 అనే కార్యక్రమం ద్వారా వినూత్నంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఈరోజు P4 ద్వారా కూడా సమాజంలో ఉన్నత స్థానాలకి వెళ్ళిన వారిని రిక్వెస్ట్ చేసి వారి గ్రామాల్లో వారితో సహజీవనం చేసిన పేదవాళ్ళని ఆదుకోమని చెప్పేసి మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక పెద్ద విప్లవాత్మకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. తద్వారా కూడా పేదవాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని, ఆయన ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అన్ని విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికే అమరావతి ఏదైతే రాజధాని పూర్తిగా కుళ్ళబొడిచారో గత ప్రభుత్వం, దాన్ని పట్టాలెక్కిచ్చారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను అనే పరిస్థితి నుంచి 2027 డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళు ఇస్తామనే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టాలెక్కిచ్చారు. ఇప్పుడు ఆయన వినూత్నంగా ఆలోచించి 80,000 కోట్లు దాదాపు ఖర్చు అయ్యే పోలవరం బనకచెర్ల ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమకి, ఎప్పుడు రాయలసీమని రాజకీయంగా వాడుకున్నారో తప్పితే రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించలేని అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, రాయలసీమలో కూడా ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో గోదావరి నీళ్లు, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకొని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయటం ఒక గొప్ప మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ని కనెక్ట్ చేయటం, వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం GSDP ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సందర్భంగా మరి మా ప్రీతమ్మ యువనేత, మా అందరికీ కూడా గర్వకారణం, సంతోషం. మొన్న మహానాడులో ప్రత్యేకంగా ఆయన ప్రవేశ రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రం కూడా తీసుకొచ్చే మాచర్లో ఏ విధంగా ఇద్దరు దీన్ని రాక్షస రాజ్యం ఎట్లా అంటారు? ఎవరి మీదన్నా సరే మీరు తప్పు చేయకోకుండా ఎవరి మీద కేసు పెట్టారని చెప్పండి. ఆ పాలసీ మీద పూర్తిగా స్టడీ చేస్తున్నాం. మొన్న క్యాబినెట్ కూడా వెళ్ళింది. ఇంకా ఎక్కువ మందికి అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించమని చెప్పేసి ఒక సబ్ కమిటీ వేశారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని. ఆ కమిటీ కూర్చుంది, కొన్ని రికమెండేషన్ చేసింది. అవకాశం ఉంటే ఈ క్యాబినెట్లోనే పెడతాము, లేదా నెక్స్ట్ క్యాబినెట్లో ఇస్తాం. అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాం.